ఈ పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. అదేవిధంగా పరలోక దేవుని స్వరవించున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. పిల్లరా, ప్రతిరోజు ఉదయం ఈ రీతిగా వాక్యం ద్వారా మీతో కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవుడికి వందనాలు. కనుక ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాను. సంతోషంగా, ఆనందంగా, శాంతి, సమాధానం కలిగి మీరు జీవించండి. పిల్లరా, ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. దైవ ఉదయకాల సమయంలో మరొకసారి వాక్యం ద్వారా ఉదయకాలం నీతో సన్నిధికి వచ్చినందుకు నీకు కొందరు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా జీవితాలు బలపరుస్తున్నా. ఇదను కూడా వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమున వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్య భాగంగా పిల్లలు దేవుని స్తుతించుడి అనే వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఓకే, 150 కీర్తనలు మనం చూసినట్టయితే యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును చెయ్యి ఆకాశ విశాలమందు స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యం బట్టి స్తుతించడం అని ఉంటుంది పిల్లరా. అదే 48 కీర్తనలు మనం చూసినట్టయితే యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులు యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలం నివాసాలు ఆయన స్తుతించుడి, ఆయన దూతలారా మీరు అందరూ ఆయన స్తుతించుడి, ఆయన సైన్యములారా ఆయన స్తుతించుడి, సూర్యచంద్రులారా, నక్షత్రములారా, మకరములారా, ఆకాశలారా, పైన జలములారా ఆయన స్తుతించుడి. కనుక ఇక్కడ మనం వాక్యం ద్వారా చూసినట్టు మనకి ఏమర్థం అవుతుంది అంటే, శూన్యములో అందమైన ఆకాశాన్ని, భూమిని, సూర్యచంద్రుల్ని, నక్షత్రాలని, అందమైన వృక్షాలని, జంతువుల్ని, మంచి అందమైన ఫ్లవర్స్ని, ఈ అందమైన సృష్టించేస్తుంది మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే స్తుతించాలి. ఒకసారి చూడండి, మన ఊర్లు విలేజ్ వెళ్ళేటప్పుడు చక్కని పంట పొలాలు ఎంతో చక్కగా అనిపిస్తాయి. ఇలాగ అరకు ఇట్లాంటి ఊర్లు వెళ్ళినప్పుడు కానీ, డార్జిలింగ్, ఊటీ వెళ్ళినప్పుడు కానీ, ఎంతో అందమైన ప్రాంతాలు చూడడానికి ఎంతో మనకి సంతోషం, ఆనందంగా ఉంటాయి. కొంతమంది ఎంతోమంది డబ్బులు ఖర్చు పెట్టుకుని అవి చూడడానికి వెళ్తూ ఉంటారు పిల్లరా. అదేవిధంగా అందమైన ఫ్లవర్స్, రాష్ట్రపతి గార్డెన్, మొగ్గుల్ గార్డెన్స్ అని ఉంటాయి. అదిగే కాశ్మీర్ ఇట్లాంటి చోట అందమైన ఫ్లవర్ గార్డెన్స్ ఉంటాయి పిల్లరా. అవన్నీ చూసినప్పుడు అసలు ఎంత అందంగా అనిపిస్తుంది. అదేవిధంగా అందమైన జంతువులు మనం చూస్తుంటాం కదా పిల్లరా. లేదంటే కొన్ని ఈ లోకంలో ఉన్న కొన్ని జంతువుల వల్ల మనం అనేక రకాలుగా వాటిని మనం తింటూ ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉంటాం. లేదంటే రకరకాల కూరగాయలు, ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ దేవుడు చేశాడు కదా. మరి దేవుని స్తుతించాడు పిల్లరా. ఈ సృష్టిలో గాలి అనేది ఒక్క సెకండ్ లేకపోతే మన ప్రాణాలు ఏమైపోతాయి పిల్లరా. ఆ గాలిని చేసింది ఎవరు? దేవుడే కదా. మరి ఆ గాలి లేకపోతే ఈ రోజు మనం ఇలా ఉండగలమా? వర్షము, వాటర్ లేకపోతే ఒక్క రోజైనా మన బ్రతుకు ఉంటుందా పిల్లరా. మరి వాటర్ని చేసి, గాలిని చేసి, ఈ యొక్క మనం తినడానికి కావాల్సిన కూరగాయలు, మనం తినడానికి కావాల్సిన మంచి మంచి ఫ్రూట్స్, ద్రాక్ష, యాపిల్ ఇట్లాంటి మంచి మంచి ఖర్జూరం, మంచి మంచి ఫ్రూట్స్, ఏమండి పిల్లరా, అందమైన దృశ్యాలను చూసి ఆ ప్రకృతి చూసి ఎంతో సంతోషిస్తున్నాం. కనుక ఇంత అందమైన సృష్టిని చేసినందుకు మనం ఏం చేయాలంటే ఆ సృష్టికర్తని దేవుని మనం స్తుతించాలి పిల్లరా. రెండవది, ఆ సృష్టిలో మనల్ని చేసినందుకు మనం ఏం చేయాలంటే ఆ సృష్టికర్త దేవుని స్తుతి. ఈ అందమైన సృష్టిలో చేసే ప్రభా అని ఈ అందమైన సృష్టిని చేసినందుకు, ఆ సృష్టిలో మనల్ని చేసినందుకు మనం ఆ సృష్టికర్తని దేవుని మనం స్తుతించాలి పిల్లరా. మూడవది మనం చూసినట్టయితే 147 కీర్తన 2 వచనాలు, యెహోవాను స్తుతించుట, మన దేవునికి స్తోత్రగానం చేయడం మంచిది, అది మనోహరము స్తోత్రం చేయడం. యెహోవా యెరూషలేమును కట్టేవాడు, చెదిరిన ఇశ్రాయేలును పోగొచ్చేవాడు, గుండె చెదిరిన బాగొచ్చేవాడు, వారి గాయములు కట్టేవాడు. మూడోది పిల్లరా, ఈ లోకంలో అనుదిన జీవితాల్లో మనకు వచ్చే అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు, కష్ట నష్టాల నుంచి దేవుడు మనల్ని ఇడిపిస్తూ అనుక్షణం మనకు కావాల్సిన ఆహార, వస్త్రాలు, డబ్బు, ధనము, ఆరోగ్యం ఇవన్నీ అనుగ్రహిస్తూ ముందుకు నడిపిస్తున్న ఆ దేవాది దేవుని బట్టి మనం ఏం చేయాలంటే పిల్లరా స్తుతించాలని. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఆదుకుంటూ వాక్యం చెప్తుంది కదా. ఆపత్కాలంలో ఆయన ఆదుకుని దగ్గర సహాయకుడని, ఆపత్కాలంలో మనం ఆయన నమ్ముకోవాలని, ఆపత్కాలంలో మనం ప్రభువుని విశ్వసించి నమ్మినప్పుడు ఆయన మనం ఆదుకొని మనకున్న ఆపద నుంచి, కష్టాల నుంచి, నష్టం నుంచి తప్పించే దేవుడు పిల్లరా. అనుకున్న మనం చేయి పట్టుకుని అనేక ఇరుకుల నుంచి, ఇబ్బందులు నడిపిస్తూ మనకు కావాల్సిన ఆహారం, ఆరోగ్యం అన్నీ ఇస్తున్న, అంతేకాదు మనకు కావాల్సిన నెమ్మది, సమాధానం, సంతోషం, ఆనందం ఇస్తున్న ఆ సృష్టికర్తని దేవుని మనం ఏం చేయాలి పిల్లరా? స్తుతించాలి పిల్లరా. కనుక సృష్టిని చేసేందుకు స్తుతించాలి, సృష్టిలో నిన్ను చేసేందుకు స్తుతించాలి. సృష్టిలో నిన్ను చేసిన తర్వాత నీ జీవితంలో అనుదినం, అనుక్షణం కూడా ఏ కీడు, అపాయం రాకుండా అద్భుతంగా నడిపిస్తున్నందుకు స్తుతించాలి. నాలుగవదిగా, ఈ లోకంలో నీకు పాప క్షమాపణ కలుగు చేసి నరకం తప్పించేందుకు దేవుని స్తుతించాలి. ఐదవదిగా పిల్లరా, ఈ లోకంలో బ్రతుకైపోయిన తర్వాత ఆ బంగారు వీధులతో, వజ్ర వైరులతో చేయబడిన ఆ పరలోక పట్లలో దేవుడికి నిన్ను చేస్తున్నందుకు మనం స్తుతించాలి పిల్లరా. ఏడవది పిల్లరా, ఇప్పటిదాకా మనం చేసి చెప్పిన విషయాలు బాగున్నాయి. ఒక్కొక్కసారి ఈ లోకంలో మనం జీవించినప్పుడు కొద్దిగా బాధలాగా, కీడులాగా కూడా కనిపిస్తుంది. అటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ బాధ ఏంటి, కీడేంటి, ఈ నష్టం ఏంటి, దేవుడు ఏంటి ఇలా చేశాడు అని
స్తుతించడానికి బదులు చాలాసార్లు మనం ఏం చేస్తామంటే సొణుగుతాం, వణుకుతాం. అయితే వాక్యం చెప్తుంది, నీకు బాధలాగా, కీడులాగా, నష్టంలాగా కనిపించినా సరే అప్పుడు కూడా మనం ఎవరిని స్తుతించాలంటే దేవుని స్తుతించాలి. గట్టిగా లేచి చెప్తాం కదా. యోబు గ్రంథం 1:21 చూస్తున్నట్టయితే యోబు ఊరు దేశానికి ఒక రాజులా ఉంటాడు పిల్లరా. అందరికంటే ఎక్కువ ఆస్తి అంతస్తు కలిగిన వ్యక్తి. ఆ తర్వాత కొన్ని పద్ధతులు పెట్టి అతను కొన్న ఆస్తి, కొన్ని వేల గొర్రెలు, వేల ఎకరాల భూమి, వేల గాడిదలు, గుర్రాలు, పశువులు, వేల ఎకరాల భూమి, పంట పొలాలు ఇవన్నీ కూడా పోతాయి. ఆఖరికి భార్య దూరం అయిపోయింది, బిడ్డలు కూడా చనిపోతారు, పని వాళ్ళు కూడా పోతారు. ఆఖరికి ఆయన ఆరోగ్యం కూడా క్షీణించి దుమ్ములు మాత్రం మిగిలితే పిల్లరా. దేశానికి మొట్టమొదటి వ్యక్తి దేశంలో అందరికంటే కిందకి వెళ్ళిపోవడమే కాదు, అందరూ అసహించుకునే స్టేజ్కి వెళ్ళిపోతారు పిల్లరా. ఆ సమయంలో మనం ఉంటే మనం ఎట్లాగా ఉంటాం పిల్లరా? దేవుడిని ఎంత దూషించాం, దేవుడిని నమ్ముకున్నామని దేవుడు ఏంటి ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు పెట్టిన ఆస్తి తీసాడు, బిడ్డలను తీసాడు, భార్యను దూరపరిచాడు, ఆస్తులు అంతస్తులు పోయింది, ఆరోగ్యం కూడా పోయింది. ఎందుకు భక్తి చేయాలని చాలాసార్లు మన దేవుడి మీద తిరుగుబాటు చేస్తుంటే కొనుగుతుంటాం. ఒక చిన్నపాటి కష్టం, చిన్నపాటి నష్టం వస్తేనే దేవుడు ఎందుకు ఇలా చేశాడని మనం చాలా సోలిపోతుంటాం పిల్లరా. కానీ ఇంత నష్టం జరిగిన యోబు అంటాడు, యోబు గ్రంథం 1:21 నా తల్లి గర్భంలో దిగంబరగా వచ్చేస్తాను, దిగంబరగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. గట్టిగా చెప్పను పిల్లరా. ఎంత సులువుగా అంటాడు పిల్లరా. తన బిడ్డలు దూరం అయిపోయినప్పుడు, వేల కొలది ఎకరాలు దూరం అయినప్పుడు, వేల కొలది గొర్రెలు, పశువులు, గాడిదలు, పనివాళ్ళు దూరం అయినప్పుడు, తన భార్య దూరం అయినప్పుడు, తన శరీరం కూడా క్షీణించిపోయి దుమ్ములు మిలిగినప్పుడు, మిత్రులతో అతను పోల్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా అతన్ని దేవుడు మీద కొనగడు కానీ దేవుని స్తుతిస్తాడు పిల్లరా. అక్కడ వాక్యం చెప్తుంది, యోబు గ్రంథం 1:27 యోబు నోటి మాటతో కూడా పాపం చేయలేదు. చూసారు, యోబు నోటి మాటతో కూడా పాపం చేయలేదు పిల్లరా. ఎందుకు ఇలాగా? మరి మన జీవితాన్ని మనం చూసినప్పుడు పిల్లరా చాలాసార్లు చిన్నపాటి నష్టానికి సొన్నుగి గొనుగుతుంటాం, కానీ ఈ కీడనక లేదో మేలు దాచిపెట్టాడు, ఎందుకు ఇలా జరిగిందో అన్న విషయం మనం ఆలోచన చేయం పిల్లరా. విలాపత్తులు 3:26 అంటాడు, నరులకు హృదయపూర్వక విచారమైన బాధ అయినను కలుగు చేయడంట. దేవుడు నరులకు హృదయపూర్వక విచారమైన బాధ అయినను కలుగు చేయడం విలాపత్తులు 3 ఇలా అనుకుంటారు పిల్లరా. హృదయపూర్వకంగా బాధ విచారం కలుగు చేయడు, కానీ అనేక సార్లు మనం బాధపడే సందర్భాలు, దుఃఖపడే సందర్భాలు మాత్రం దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అంటే బాధపడి నష్టపడి దుఃఖపడే అనుభవాలు దేవుడు ఒక్కొక్కసారి మన జీవితంలో అనుమతిస్తాడు, కానీ పిల్లరా అది హృదయపూర్వకంగా అనుమతించాడంట. మీకు ఉదాహరణ చెప్పాలంటే మన బిడ్డలు తప్పు చేస్తే కొడతాం. ఎందుకు కొట్టాం? తప్పు చేశారు కాబట్టి కొట్టాం. అందుకని తప్పు చేయకుండా వాళ్ళు సరదాగా వాళ్ళు ఎప్పుడు నవ్వుతున్నారు, ఏడిపిందాం, వీడు ఎప్పుడు నవ్వుతున్నాడు కదా అని వాళ్ళు ఏడిపించాలనే ఉద్దేశంతో మనం ఎప్పుడైనా మన బిడ్డలను కొడతామండి? తెలిసినంతవరకు ఏ తల్లిదండ్రులు కూడా అట్లాంటి పని చేయరు. ఎప్పుడు తప్పు చేస్తే కొడతారు తప్పితే ఆ తప్పును వారు తెలుసుకొని మంచిగా ఉండాలనే ఉద్దేశంతో కొడతారు తప్పితే పిల్లరా బిడ్డలు నవ్వుతుంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు, ఆనందంగా ఉంటారు, ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఇలా ఉండాలి, ఇలా బాధ పెట్టాలనే ఉద్దేశంతో ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డలని కొట్టరు పిల్లరా. అందుకే అదే విధంగా దేవుడు కూడా అంటాడు, హృదయపూర్వకంగా విచారమైన బాధ అయిన నరులు కలుగు చేయడంట. విలాపవాక్యం 3 అంటాడు. అదే విధంగా అంటాడు, ఆయన బాధ పెట్టినను కృపా సమృద్ధిని బట్టి జాలిపడతాడు. బాధపడతాడంట, మళ్ళీ వెంటనే జాలిపడతాడు. అయితే జాలిపడడానికి సంబంధం ఏంటి? ఎందుకు దేవుడు బాధపడతాడంటే పిల్లరా, కీర్తన 119 కీర్తన 67-72 మనం చూసినట్టయితే, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, అయితే ఇప్పుడు నీ వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నాను. శ్రమ కలుగక మునుపు ఏం చేశాడటండి? త్రోవ విడిచాడంట. అంటే తన ఇష్టానుసారంగా తినడం, తాగడం, తిరగడం, ఇట్లాగా అన్ని అలవాట్లకి లోనైపోయి ఇష్టానుసారంగా తిరిగాడంట. అలా తిరగడం వల్ల అతనికి శ్రమలు వచ్చినాయి అంట. శ్రమలు వచ్చిన తర్వాత ఆ శ్రమల నుంచి బయటపడే మార్గం లేక సృష్టికర్త దేవుని నమ్ముకొని వాక్యానుసారంగా జీవిస్తున్నాడు పిల్లరా. అందుకే అంటాడు, శ్రమ కలుగకముందు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నాను. చూసారా, ఇప్పుడు శ్రమ ఎందుకు వచ్చింది? శ్రమ అతనికి మేలైందంట. ఏది మేలైంది? శ్రమ కలుగక మునుపు విచ్చలవిడిగా తిరిగి పాపాలతో లోపల కలిసిపోయాడు, అందరు శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమల నుంచి బయటకు రాలేక దేవుని నమ్ముకొని ఇప్పుడు వాక్యానుసారంగా నడుస్తున్నాడు. అందుకే అంటాడు, శ్రమ 72 నీ కట్టలు నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఇండుట నాకు మేలైంది అంటాడు. నేను శ్రమ నుండి నాకు మేలైంది, ఎందుకంటే శ్రమ లేకముందు నా ఇష్టానుసారంగా తిరిగాను,
పాపిగా అయిపోయాను. కానీ శ్రమ వచ్చిన తర్వాత దేవుడిని నమ్ముకున్నాను, ఆయన వాక్యానుసారిగా జీవిస్తున్నాను. కనుక శ్రమలు నాకు మేలైనవి. శ్రమలే రాకపోతే దేవుడిని నమ్ముకోపోతాను, ఈ శ్రమలే రాకపోతే వాక్యానుసారిగా జీవించకపోతాను. కనుక ఈ శ్రమలు నా జీవితంలోకి వచ్చి నాకు మేలు చేసినాయి. ఇష్టానుసారంగా తిరగడం మానేశాను, ఏ పాపం చేయడం మానేశాను, ఏ తప్పు పొరపాటు చేయడం మానేశాను. సృష్టిగా దేవుడిని నమ్ముకున్నాను, ఆయన వాక్యానుసారంగా పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తున్నాను. కనుక ఈ శ్రమలు నాకు మేలైనవి. శ్రమలు నా ప్రవర్తన మార్చినాయి, శ్రమలు నా నడకలు మార్చినాయి, శ్రమలు నా జీవితాన్ని మార్చినాయి. అని శ్రమలు నాకు మేలైనవి అని ఆ భక్తుడు 119 కీర్తన 72 వచనాల్లో దేవుడు చెప్తుంటాడు. కనుక ఇక్కడ వాక్యం చూస్తుంటే శ్రమలు మేలైనవి అంటే ఎందుకు? పాపం వచ్చింది, పాపము శ్రమలు వస్తే శ్రమలు తట్టుకోలేక శ్రమలు పోవాలని దేవుడిని నమ్ముకొని వాక్యానుసారిగా జీవించినప్పుడు శ్రమలు పోయి చక్కగా అతని జీవితం సంతోషంగా ఆనందంగా శ్రమలు లేని జీవితం ఉంది పిల్లరా. చూసారా, ఆ శ్రమలే కనుక రాకపోతే అతను దేవుని నమ్ముకునేవాడు కాదు, వాక్యానుసారిగా జీవించేవాడు కాదు, ఈరోజు సంతోషంగా ఆనందంగా ఉండేవాడు కాదు. కనుక పిల్లరా, మన త్రోవ తప్పి తిరిగినప్పుడు మనల్ని సరైన త్రోవలోకి నడిపించడానికి అనేక సార్లు దేవుడు ఏం చేస్తాడంటే శ్రమలు మన జీవితంలో అనుమతిస్తాడు. కానీ శ్రమలు వచ్చినప్పుడు సొనగడం కొనగడం కాదు, దేవుడు ఎందుకు ఇలా చేశాడని కాదు. శ్రమలు వచ్చినప్పుడు ప్రభుని మనం స్తుతించాలి పిల్లరా. మరి ముఖ్యంగా మనం చేయవలసిన పని ఏంటంటే శ్రమలు వచ్చినప్పుడు మన స్వపరీక్ష దిద్దుబాటు చేసుకో. ఈ శ్రమ నాకు ఎందుకు వచ్చింది? ఈ గ్రంథం 6:24 అంటాడు, నాకు ఉపదేశం చేయండి, నేను మౌన అయిందును, నేను తప్పిపోతాను నాకు తెలియజేయండి. శ్రమలు వచ్చినప్పుడు యోబు ఏం చేస్తారంటే నాకు మీరు ఉపదేశం చేయండి, నేను ఎక్కడ తప్పిపోయినా మీరు నాకు తెలియజేయండి అని అంటాడు పిల్లరా. కనుక శ్రమలు వచ్చినప్పుడు మనం సొనగడం కొనగడం కాదు, కానీ చేయవలసింది స్వపరీక్ష చేసి దిద్దుబాటు చేసుకున్నప్పుడు శ్రమలు పోతాయి పిల్లరా. అందుకే శ్రమలు వచ్చినప్పుడు ప్రభుని మనం స్తుతించాలి కానీ సొనగకూడదు. సంఖ్యాకాండం 14 ఇశ్రాయేలు ప్రజలు శ్రమలు వచ్చినప్పుడు సొనిగారు పిల్లరా. సొనిగినప్పుడు ఆ దేవుడు ఆ సొనుగుళ్ళు ఏ విధంగా సొనిగారో, మేము చస్తాం సొనిగారు, వాళ్ళు చర్చలా చేశారు పిల్లరా. కనుక శ్రమలు వచ్చినప్పుడు సొనగడం కాదు కానీ స్వపరీక్ష చేసి దిద్దుబాటు చేసుకోవాలి. మరి ముఖ్యంగా ఈ శ్రమలు నాకు మేలే అని, ఈ శ్రమల వల్ల నేను తప్పులు పొరపాటు తెలుసుకున్నానని దేవుని స్తుతించే వాళ్ళగా స్తుతించే దానిగా మనం ఉండాలి. అప్పుడే శ్రమలు మనకు ఎలా ఉంటాయండి? ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాయి పిల్లరా. యోబు అన్ని కోల్పోయినప్పుడు, అన్ని పోయిన ఆస్తి అంతస్తు, భార్య, బిడ్డలు, బంధుమిత్రులు, వేల కొద్ది గొర్రెలు, పశువులు అన్నీ పోయి, స్నేహితులకు దూరం అయిపోయి, ఆరోగ్యం కూడా క్షీణించినప్పుడు యోబు ఏం చేస్తాడంటే సొనగలేదు కొనగలేదు కానీ యెహోవా ఇచ్చును, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని అంటాడు. అలా దేవుని స్తుతించాడు కాబట్టి పిల్లరా, యోబు గ్రంథం 42:10 వచ్చేటప్పటికి యోబుని రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు పిల్లరా. ఎంత నష్టపోయాడో దానికి రెట్టింపు ఆస్తిని దేవుడు ఇచ్చాడు. కనుక పిల్లరా, నీ జీవితంలో ఇప్పుడు కూడా దేవుని స్తుతించే వారిలాగా మనం ఉందాం పిల్లరా. కనుక మొట్టమొదట దేవుని స్తుతించినప్పుడు రెండంతల ఆశీర్వాదం నీకు వస్తుంది. సొనిగినప్పుడు ఉన్నాయి కూడా పోతాయి, స్తుతించినప్పుడు ఎంత కోల్పోయో దానికి రెట్టింపు ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు పిల్లరా. కనుక దేవుని మనం స్తుతించాలి. ఈ శూన్యంలో అందమైన సృష్టిని చేసిన ఆ సృష్టికర్తని దేవుని బట్టి స్తుతించు. రెండోది, ఆ సృష్టిలో నిన్ను చేసినందుకు స్తుతించు. ఆ సృష్టిలో నిన్ను చేసి నీ ప్రతి అవసరతను కొరతను తీరుస్తున్నందుకు నువ్వు స్తుతించు. ఈ లోకంలో నీకు ఇచ్చిన నెమ్మది సమాధానం బట్టి స్తుతించు. నువ్వు చేసిన పాపానికి పాప క్షమాపణ కలుగు చేసినందుకు స్తుతించు. నరకం తప్పించేందుకు స్తుతించు. ఆ బంగారు వీధులతో వజ్రవరీలతో చేసినందుకు స్తుతించాలి. మరి ముఖ్యంగా ఈ లోకంలో శ్రమలు అనేవి వచ్చినా సరే సొనగు కానీ స్తుతించు. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం చెప్పాం, ఆ శ్రమలు మనకు మేలు చేస్తాయని గ్రహించి స్తుతించు, స్వపరీక్ష దిద్దుబాటు చేసుకో. అప్పుడు ఎంత నష్టపోయే దానికి రెండిట్లుగా దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఇది ఎన్ని జరగాలంటే అన్ని వేళ, అన్ని సమయం, అన్ని పరిస్థితుల్లో కూడా నీవు నేను స్తుతించేవారుగా ఉండాలి. అప్పుడే గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం పిల్లరా. ఓకే, ప్రార్థన చేసుకుందాం. దేవి ఉదయకాల సమయంలో దేవా నేను స్తుతించాలి అని చెప్పే ప్రభా, ఎందుకు స్తుతించాలో వాక్యం ద్వారా అనేక విషయాలు మీరు మాతో మాట్లాడి కొందలాలు కరిగి వాక్యం బిడ్డలందరూ కూడా ప్రతి సమయంలో నేను స్తుతించి మహింపచ్చి కనిపించే భాగ్యం దయచేసి గొప్ప ఆశీర్వాదాలు పొందుకోండి. కృప చూపమని, నేను మహింపచ్చి కనిపించే భాగ్యం దయచేయమని. ఈ వాక్యం బిడ్డలో ఎవరికి ఏ కష్టం నష్టం ఇరుకు ఇబ్బంది ఉన్నా సరే వాళ్ళతో మీరు మాట్లాడి వారి బ్రతుకుల్లో జీవితాల నుంచి ఆ కష్టము నష్టం తీసేయమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, మీ అందరి కోసం ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం. ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నాడు పిల్లరా. ఆ దేవుడు మా ప్రార్థనలకేసి మీ జీవితం అద్భుతమైన కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. ఓకే, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.